మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. శరన్నవరాత్రులు అంటే ఆ కనకదుర్గాదేవికి ఎంతో ప్రీతిప్రాతమైన రోజులు. ఈ రోజుల్లో ఈ నవరాత్రుల్లో కూడా భక్తులు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే పూజిస్తూ ఉంటారు. దశమి నవరాత్రుల్లో ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు కష్టాలన్నీ పోయి కూడా సకల సౌకర్యాలతో ఎంతో ఆనందంగా జీవిస్తారనేది ఒక చరిత్ర ఉండడంతో ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు. నవరాత్రుల సందర్భంగా ఈరోజు 8వ రోజును పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మింగి మండల పరిధిలో గల దూసరపాము గ్రామంలో ఈ శరన్నవరాత్రులు అంబరాన్ అంటే ఏంటో చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దూసరపాము గ్రామంలో ఉన్న కోరిన కోరికలు తెచ్చి భక్తులు పాలిట కల్పవరిగా విరాజిల్లుతున్న దుర్గమ్మ ఆలయంలో ఈరోజు దశమి వేడుకలు అంబరాన్ అంటాయి. ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఆ తల్లిని అయితే మాత్రం తమ సొంత ఇంటి ఆడబిడ్డగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. నవరాత్రులు ప్రత్యేకంగా ఈరోజు 8వ రోజు సరస్వతీదేవి రూపంలో ఉన్న ఆమెనైతే మాత్రం ప్రత్యేక పూజలు చేశారు. అలాగే గ్రామస్తులందరూ కూడా మనం చూస్తున్నాం, ఒక ఇంట్లో ఆడబిడ్డకు ఏవైతే మెట్టినింటికి పంపిస్తామో సారి పెట్టి, అదేవిధంగా కూడా ఇక గ్రామస్తులు వేకువజామునే లేచి భక్తి శ్రద్ధలతో అక్కడైతే మాత్రం భక్తులైతే మహిళలందరూ కూడా ఇక్కడ అమ్మవారికి సారీని సమర్పించే విధంగా అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలుత ఎంతో పురాతనమైన శ్రీరాముని ఆలయంలో ఇక్కడ ముందు పురోహితుల సమక్షంలో అయితే ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడ ఉన్న రామ లక్ష్మణ సీత దేవి హనుమంతులతో కలిసి ఆ సారిని గ్రామ పురోహితుల్లో ఊరేగించి అనంతరం ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న అమ్మవారికి సమర్పించారు. అంతేకాకుండా ఈ గ్రామంలో ఉన్న 11 ముత్తైదులను 11 రూపాయలలో వారైతే భావించి వారికి చీరాసారి సమర్పించి అయితే ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఆ 11 మంది రూపాయల్లో ఉన్న మహిళలను అయితే కాళ్ళకు మొక్కి అయితే నమస్కారాలు చేసుకున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు దూసరపాములో అయితే ఒక ఆధ్యాత్మిక శోభ విరాజిల్లని చెప్పుకోవచ్చు. మొత్తం గ్రామంలోని మహిళలందరూ కూడా ఇటు పురుషులు మహిళలు కూడా వేకువజాము నుంచి కూడా ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకైతే వారైతే ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శరన్నవరాత్రుల్లో దశమి రోజున ఈ 8వ రోజు అవతారం అయితే సరస్వతీదేవిని మనం చూస్తున్నాం. ఇక్కడ దుర్గమ్మవారిని దూసరపాము అమ్మవారి ఆలయంలో ఉన్న అమ్మవారు అయితే మాత్రం దుర్గాదేవి అయితే మాత్రం శరన్నవరాత్రుల సందర్భంగా 8వ రోజు సరస్వతీదేవి రూపంలో అయితే మాత్రం ఎంతో నిజంగా దేదీప్యమానంగా అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు కూడా చాలలేని పరిస్థితి. ఆమె కన్న కటాక్షాలు తమపై ఉన్నాయంటూ ఆమె అయితే మాత్రం ఎంతో చక్కగా అయితే చూడముచ్చటగా చూడడానికి అయితే మాత్రం అమ్మవారు మాకు కనిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ భక్తులు అయితే మాత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది కూడా ఈ దూసరపాము గ్రామంలోని ఈ కొలువై ఉన్న ఈ అమ్మవారు కోరిన కోరికలు తెచ్చి భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతున్న ఈ అమ్మవారికి ప్రతి దశమి నెలలోనూ కూడా ఈ దశమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. శరన్నవరాత్రులు అంటేనే కనకదుర్గ అమ్మవారికి ఎంతో ప్రీతిప్రాతమైన రోజులు ఇవి. ఒక్కొక్క గ్రామంలోనే లేదా ఒక్కొక్క ప్రాంతంలో డిఫరెంట్గా చేస్తూ ఉంటారు అమ్మవారికి. కొన్ని చోట్ల ఇప్పుడు బోనాలు సమర్పిస్తున్నారు, మరి కొన్ని చోట్ల పూజలు చేస్తున్నారు. మీ గ్రామంలోని ఈరోజు సారీ ఇచ్చారు, అట్లా ఏంటి అమ్మవారికి సారీ ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఎందుకు అమ్మవారికి సారీ సమర్పిస్తున్నారు? మా అమ్మవారు చేలో వెలిసారమ్మా, కానీ మీకు తెలిసి వచ్చాక ఊళ్ళోనే వెలిసి ఊళ్ళోనే చేస్తున్నారు. అయితే మా కనిగిరోలు ఆడపడుచని మొత్తం పెద్దలందరూ కలిపి సారి పెడితే బాగుంటుంది, ఈ సారీ సీరి ఊళ్ళో పంచిపెట్టినా బాగుంటుంది, వచ్చే వాళ్ళకి గాజు దశమినాడు ఇస్తున్నాం, దశమినాడు ఇచ్చేదే ఇంటింటికి పసుపు కుంకాలు జాకెట్టు అందరికీ ఇద్దామని పెద్దలందరూ మాట్లాడుకుని ఊళ్ళో అందరికీ చెప్పారు. ఊళ్ళో అందరికీ చెప్పి అందరూ ఎవరికున్న దాళ్ళు దేవికి సమర్పించుకున్నారు. ఇది ఫస్ట్ సంవత్సరం కాబట్టి ఏదైనా తప్పప్పులు ఉన్నా వాళ్ళకి తెలీదు, మాకు తెలీదు, అమ్మవారికే తెలుసు. ఆ అమ్మవారే అందరినీ జాగ్రత్తగా చూడాలి. ఈ అమ్మవారు మాకు ప్రసిద్ధి. మా అమ్మవారు ఒకసారి గుడిలో పూజలు చేసి వెండి చెంపు పెట్టారు. ఆ వెండి చెంపు కూడా మా అమ్మవారికే వచ్చింది, బయటకు వెళ్ళలేదు. అందుకు మా అమ్మవారికి చాలా ప్రసిద్ధిగా అమ్మవారు ఏది కోరుకున్నా ఆవిడ ఇస్తారు. కోరుకోకే పోవాలి, కానీ ఈ రోజైతే నేను రాకపోదాం అనుకున్నాను ఇక్కడికి, కానీ ఆవిడే తీసుకొచ్చింది నన్ను. ఆవిడ ఇచ్చే పసుపు కుంకాలు నాకు అందాయి. అందరికీ కూడా వందరా. ఈ దూసరపాము గ్రామంలో ఈ అమ్మవారు నిలవడం చాలా అదృష్టం. మేము చేసుకున్న చాలా పూర్వజన్మ సుకృతం ఇది. మా చిన్నప్పటి నుంచి కూడా ఈ అమ్మవారికి ప్రతిదినం కూడా మా పెద్దమ్మలు మా పెదనాన్నగారులు అందరూ కూడా పూజలు చేసేవారు. వాళ్ళందరూ ఆశీర్వాదంతో పెద్దగా ప్రబలమైంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం 11 మంది ఆడపడుచులకి పుట్టింటి సారితో పాటు అమ్మవారి రూపాయలతో మా అందరికీ కూడా 11 మందికి
అమ్మవారు ఆ చీర సారీ అన్నీ పంచిపెట్టారు. ఇలా రావడం చాలా అదృష్టంగా ఉంది. మేము చాలా పుణ్యం చేసుకున్నాము. ఈ కనిగిరి కుటుంబంలో పుట్టి ఈ దోసరపాములో ఉన్నందుకు మా జన్మ ధన్యమైంది. ఈ అమ్మవారు చాలా అనుగ్రహం గల తల్లి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈమెని పూజించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. నేను చాలా దూరం నుండి విజయవాడ నుంచి నైట్ వచ్చాను. ఈ ఆశీర్వాదం తీసుకున్నాను. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీర్వాదాలు అందరూ అమ్మవారి ఆశీర్వాదాలు మీరు అందరూ తీసుకోవాలని కోరుచున్నాను. అంటే విజయవాడలోనే అమ్మవారు ఉన్నారు, కానీ ఆ అమ్మవారిని వదిలి అక్కడి నుంచి మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఏంటి మీరు అనుకున్న కోరికలు ఏమైనా నెరవేరుతున్నాయా? అంటే మహిమ గల తల్లి. నా చిన్నప్పటి నుంచి కూడా నేను మా పెద్దమ్మ పెద్దనాన్న గారు ఇక్కడ ఉండేవారండి. వాళ్ళు నాకు తెలియనప్పటి నుంచి కూడా నేను ప్రసాదం మారేడుపత్రి పువ్వులు ఇక్కడ రాతి విగ్రహం ఉండేది. అప్పటి నుండి కూడా నా చిన్నప్పటి నుంచి కూడా నేను ప్రసాదాలు ఇస్తూనే ఉన్నాను. మా అమ్మగారు మా నాన్నగారు కూడా పీటల మీద కూర్చునేవారు ప్రతి సంవత్సరం కూడానే. అలా చాలా మేము అంటే నవరాత్రులు 9 రోజులు చేసేవాళ్ళం. చాలా ప్రబలంగా చేసేవారు. ఈ మా వాళ్ళందరూ మా పెద్దలందరూ పూనుకొని ఇంకా బాగా డెవలప్ చేసి ఇంకా బాగా చేస్తున్నారు. అక్క నువ్వు రావాలి ఇలాగా అంటే తప్పకుండా వస్తాను. ఈ సంవత్సరం ఎలా ఉన్నాం, ప్రతి సంవత్సరం ఎలా ఉంటామో తెలియదు వచ్చే సంవత్సరానికని నేను అంత దూరం నుంచి నైట్ వచ్చాను. నాకు ఫోన్ చేసిన కులమతాలకు అతీతంగా తమ గ్రామంలో వెలిసిన ఈ అమ్మవారు అయితే మాత్రం తమ ఇంట ఇలవేల్పని అమ్మవారికి కష్టం వచ్చినప్పుడు చెప్తే చాలా కష్టాన్ని తీరుస్తుందని కూడా చెబుతున్నారు. అలాగే ఈ అమ్మవారి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపైన కూడా మెండుగా ఉంటాయని ప్రతి ఏడాది కూడా వాళ్ళ ఇంటి ఆడబడుచుగా అయితే మాత్రం ఆమెను చూసుకుంటూ ఈ శరన్నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించు ఉంటామని చెప్తున్నారు ఇక్కడ భక్తులు. అయితే శరన్నవరాత్రుల్లో ఇక్కడ చాలా 9 రోజులు కూడా అమ్మవారికి వివిధ రూపాల్లో అలంకరిస్తూ అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. ఈ సమయంలో అత్యంత మహిమాన్వితంగా అమ్మవారు ఉండడంతో ఆ సమయాల్లో అమ్మవారి దగ్గరికి వచ్చి తమ కష్టాన్ని కానీ తమ కోరికని కానీ చెబితే ఖచ్చితంగా నవరాత్రులు ముగిసేదానికి అయితే కోరికలు నెరవేరుతూ ఉంటాయని, అందుకనే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ నవరాత్రుల సమయాల్లో ఈ అమ్మవారి ఆలయానికి వచ్చి తాము ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటామని ఇక్కడ మహిళలు అయితే చెబుతున్నారు.